వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మరి వార్ కొంచెం నెమ్మది ఇచ్చింది కాబట్టి మరి బంగారం ధరలు కూడా తగ్గుతానే ఉన్నాయి. అంటే ఒకసారి హెచ్చు తగ్గులు చూస్తున్నాం మనము. మరి ఎంత ఉందంటారు, ఎందుకు తగ్గుతుంది అంటారు, ఇంకా అలాగే తగ్గుతుందా? మరి 1 lakh నుంచి డౌన్ అయిపోతుంది కదా, మళ్ళీ 1 lakh వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? బేసికల్ గోల్డ్ అనే కదండి, ఏ ఎసెట్ అయినా సరే సైకిల్ నేచర్ కంపల్సరీగా ఉంటుంది. అది అంటే అప్ అవటం డౌన్ అవటం సైకిల్ నేచర్. వన్ వే రూట్ లో వెళ్ళటం అంటూ ఏమి ఉండదు అనమాట. అంతెందుకు, అన్నిటికన్నా 100% గ్యారంటీ సేఫ్టీగా ఉండే బాండ్సే అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఈ రోజు ఆల్మోస్ట్ యూరోప్ లో అన్ని మోర్ దెన్ 1 to 2% పెరిగినాయి. స్టేబుల్ గా ఉండే బాండ్స్ పెరుగుతున్నాయి. గోల్డ్ లాంటిది కూడా అసెట్ కాబట్టి అది అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. ఎప్పుడైనా ఈక్విటీలో డిస్టర్బెన్స్ తగ్గింది అని సిగ్నల్ నీకు ఎలా వస్తుంది అంటే, గోల్డ్ ధర వస్తుంది నీకు ఈజీగా, క్రూడ్ ధర వస్తుంది నీకు ఈజీగా, ఈవెన్ బాండ్స్ ధర కూడా వస్తాయి. సో అందుకని ఒక ఎసెట్ క్లాస్ కి ఇంకొక ఎసెట్ క్లాస్ కి మన రిలేషన్షిప్ మనకు అర్థమైంది అనుకోండి, వాటిని అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అమెరికా అండ్ చైనా వాళ్ళ టారిఫ్ వార్ని 90 days పోస్ట్పోన్ చేసుకున్నారు. ఇంతకుముందు 145% టారిఫ్ అనుకున్నారు కదా, ఇప్పుడు కాస్త 30K వచ్చేసింది అనమాట. అందుకని టారిఫ్ తగ్గుతున్నాయి కాబట్టి స్టెబిలిటీ వస్తుంది. అంటే టాక్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఫర్దర్ తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సప్లైన్సీ నెట్వర్క్ లో డిస్టర్బెన్స్ తగ్గుతుంది. రెండోది, పాకిస్తాన్ అండ్ ఇండియా వార్ కూడా అది కూడా ఆగిపోతుంది. ఆగిపోయేసరికి సేఫ్టీ ఎక్కువ అవుతుంది. సేఫ్టీ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ మంది అగ్రెసివ్ గా ఈక్విటీలు తీసుకుంటారు. ఎందుకంటే ఆ న్యూస్ తోటి బాగా డల్ అయింది కదా మార్కెట్, వాటిలో తీసుకున్న పొజిషన్స్. అంటే ఈక్విటీలో ఉన్న మనీ ఎక్కడి నుంచి వస్తుంది? గోల్డ్ లో కొంత అమ్మి దీన్ని షిఫ్ట్ చేస్తా ఉన్నారు. అట్లా ఒక ఎసెట్ క్లాస్ నుంచి ఇంకో ఎసెట్ క్లాస్ కి మనీ మూవ్ అవటం వల్ల వచ్చిన వాటితోటి ఈ బాగా అటు ఇటు షేక్అవుట్ అవుతుంది అనమాట. అండ్ రెండోది, ఈవెన్ సమ్మర్ కూడా అయిపోతుందండి, మ్యారేజ్ సీజన్ కూడా అయిపోతుంది. వరల్డ్ వైడ్ గా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఇన్ఫ్లేషన్ అండ్ వార్స్ అటు ఇటుతో డీల్ చేస్తూ ఉన్నారు. అండ్ గోల్డ్ 1,02,000 నుంచి అండ్ డౌన్ అయింది. డౌన్ అవటం ఇప్పుడు 96,000 దాకా వచ్చేసింది. అలాగని చెప్పేసి అదేదో కొలాప్స్ అవుద్ది అనుకోమాకండి. చాలా సోషల్ మీడియాలో ఏంటంటే 60,000కి వస్తుంది, 70,000కి వస్తుంది, ఇలా టామ్ చేస్తున్నారండి. గోల్డ్ ఈజ్ ఏ వెరీ స్టేబుల్ ఎసెట్ అండి. అది ఈజీగా మళ్ళీ 1 lakh జరుగుద్ది. నేను అనుకోవటం ఏంటంటే 1,10,000 నుంచి 90,000 మధ్య నెక్స్ట్ 2 years అది రొటేట్ అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇంత అగ్రెసివ్ బై చేయటం మనం ఎప్పుడూ చూడలేదండి. ఇయర్లీ యావరేజ్ మీద 1000 టన్నులు కొంటాయి సెంట్రల్ బ్యాంక్స్. లాస్ట్ 3 సంవత్సరాల్లో సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కలెక్టివ్గా 3,000 టన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మన అలాంటి ఎవిడెన్స్ ఎప్పుడు లేదు. అంటే ఒకప్పుడు ఇన్వెస్టర్లే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, లేదంటే ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలా వాటి రూపంలో కొనేవాళ్ళు. మొత్తం మీద ఇన్వెస్టర్స్ రిటైల్లో ఉన్నారు. బట్ ఇప్పుడు సెంట్రల్ బ్యాంకులు జాయిన్ అయినాయి లాస్ట్ 3 సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే ఈ రష్యా యుక్రెయిన్ వార్ బిగిన్ అయిందో, రష్యాకి వాళ్ళ డాలర్ వాళ్ళ సిప్ సిస్టమ్ నుంచి వాళ్ళు డిస్కనెక్ట్ చేశారో అందరికీ అర్థమైంది ఇంకా డాలర్ అనేది ఫ్యూచర్లో ఉంచుకుంటే ఎప్పటికైనా డేంజర్ అనే విషయం. అందుకని వాళ్ళు కొంత అమౌంట్ని డాలర్స్లో ఉంచేసి గోల్డ్ షిఫ్ట్ చేస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ లో అది గోల్డ్ పెట్టినా డాలర్ పెట్టినా పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. అందుకని డీ డాలరైజేషన్ థీము వరల్డ్ వైడ్గా వినపడుతుంది. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి. పర్టికులర్గా మనం చూసుకుంటే చైనా గోల్డ్ నిల్వలు కావచ్చు, ఇండియా కావచ్చు, రష్యా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, టర్కీ కావచ్చు, వివచ్చంగా ఉంటాయి గోల్డ్. ఎంత అంటే ఆల్మోస్ట్ లాస్ట్ డెకేడ్ లో డబల్ చేసినాయి వాళ్ళ దగ్గర ఉన్న నిల్వల్ని, డబల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇట్లా సెంట్రల్ బ్యాంక్ నుంచి ఇంత హ్యూజ్ డిమాండ్ ఉంటే గోల్డ్ ఎందుకు టూ మచ్ డ్రాప్ అవుద్ది? అందుకని అందరు అంటున్నట్టు 60,000 70,000 కాదండి. మొన్న పడినప్పుడు 96,000 దాకా వచ్చేసింది. వరస్ట్ పాలంటే మేబీ 90 రావచ్చు, అంతే తప్ప కొలాప్స్ అవటం అంటే ఉండదండి. ఈజీగా 1 lakh చేరుద్ది. మళ్ళీ గోల్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 lakh అని మళ్ళీ యూట్యూబ్ లో అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. అందుకని 1,10,000 అప్పర్ సీలింగ్, లోవర్ సైడ్ 90,000 మధ్య రొటేట్ అవుతూ ఉంటుంది. గోల్డ్ టూ మచ్ గట్టి, అది 3% పడిందంటే అంతే క్విక్ గా మళ్ళీ 2-3% రికవర్ అవుతా ఉంటుంది. అందుకు టూ మచ్ గా 1,000 పడే ఛాన్సే లేదు. వార్ ఇంపాక్టే కాకుండా ఇంకేముంటాయి సార్ ఇంపాక్ట్ గోల్డ్ రేట్ తగ్గడానికి పెరగడానికి? సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు డాలర్ తగ్గించుకొని డాలర్ డబ్ చేసుకుంటూ గోల్డ్ లో మార్చుకుంటున్నారు. ఇప్పుడు ఇండియానే ఉంది అనుకోండి, ఎవ్రీ మంత్ యావరేజ్ మీద 5 tons కొంటుంది. అంటే వీళ్ళు కొంటున్నారంటే ఇంతకుముందు ఏం చేశారు? ఆ డబ్బుని వాళ్ళు డాలర్లో స్టోర్ చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు డాలర్ కాకుండా గోల్డ్ తీసుకుంటున్నారు. అట్లా వరల్డ్ వైడ్గా ఉంది అటెండెన్స్. ఒక ఇండియా కాదు, ఒక టర్కీలో కూడా గోల్డ్ డబల్ అయింది వాళ్ళు లాస్ట్ డెకేడ్లో. అంటే చైనా వాళ్ళు డబల్ స్టోర్ చేశారు లాస్ట్ డెకేడ్లో. సో సెంట్రల్ బ్యాంక్ నుంచి డిమాండ్ వస్తుంది అంటే డాలర్లోది కొంత డబ్బు షిఫ్ట్ అవుతున్నట్టు లెక్క. అంటే మైనింగ్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది వరల్డ్ వైడ్గా, అంత వర్త్ కాదు ఇప్పుడు. అందుకని మైనింగ్ యాక్టివిటీ తగ్గడం వల్ల రీసైక్లింగ్ అవుతుంది, గోల్డ్ ఉన్నదే బయటికి రావాలి కదా.
అట్లా డిమాండ్ పెరుగుతుంది. అండ్ వరల్డ్ వైడ్ గా ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంతకుముందు లేదు అది. Hmm. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ మనం బుల్ మార్కెట్ లో ఉన్నాం. ఎస్ అంటే 2024లో అది ఆల్మోస్ట్ 14 years కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది అనమాట. దాని టార్గెట్ ఎంత ఉంటుంది అంటే గోల్డ్ కనీసం నెక్స్ట్ డెకేడ్ లో కనీసం ఒక 5x వెళ్ళిపోయి ఎంత ఉంది. అంటే యావరేజ్ మీద అది ఎవ్రీ ఇయర్ 15% పోయేలాగా ఉంది. అంటే గోల్డ్ మన ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఒక 10 years బ్యాక్ తీసుకుంటే ఇయర్లీ యావరేజ్ మీద 10% కూడా వచ్చేది కాదు. లాస్ట్ 5 years కనుక చూసుకుంటే యావరేజ్ మీద 15% వచ్చేది. లాస్ట్ 3 years చూసుకుంటే యావరేజ్ మీద 18% వస్తుంది. లాస్ట్ ఇయర్ 30 దాకా వచ్చింది. అంటే రాను రాను వరల్డ్ లో అన్సర్టనిటీ పెరిగింది అని చెప్పడానికి గోల్డ్ చార్ట్ ఒకటి చాలు. ఎస్ ఎందుకంటే గోల్డ్ రేట్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి. అట్లా వరల్డ్ వైడ్ గా గోల్డ్ పెట్టడం ఎక్కువ అవుతుంది. ఈ మధ్య ఈక్విటీలో ఉన్న వాలటిలిటీ తట్టుకోలేక అందరూ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంతకంత పోర్షన్ గోల్డ్ సిల్వర్లో పెడతారనమాట. అందుకని ఇట్లు మ్యూచువల్ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ వస్తుంది, ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ పుణ్యమంటూ డిమాండ్ వస్తుంది. అండ్ ఇండియన్ కల్చర్లో పార్ట్ అది. ఇండియా నుంచి ఆల్మోస్ట్ మనం 5 లక్షల గోల్డ్ కొంటాం, 5 లక్షల కోట్ల గోల్డ్ ప్రయాణం ఎస్ వరల్డ్ వైడ్ ఇంపోర్ట్ చేసుకుని మరి ఈ గోల్డ్ పెరుగుతుంది. సెంట్రల్ బ్యాంక్స్ పెరుగుతుంది. ఈక్విటీలో ఎంత డిస్టర్బెన్స్ ఉంటే అంత గోల్డ్ పెరిగిద్ది. ఒక అసెట్ క్లాస్గా ఇయర్లీ 12% పెరిగిద్ది. ఈక్విటీలో డిస్టర్బెన్స్ వచ్చిన ప్రతిసారి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అందుకని ఓవరాల్ గోల్డ్ స్టేబుల్ అసెట్, టూ మచ్కి పడదు. కాబట్టి మనం మళ్ళీ గోల్డ్ 1 lakh విత్ ఇన్ 1 month కల్లా వచ్చి దాన్ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 90 to 1 lakh మధ్యలో అయితే ఉంటుంది. 90 ఎందుకంటే నుంచి తగ్గదు, తగ్గే ఛాన్స్ లేదు, చాలా తక్కువ. ఎందుకంటే అది స్టేబుల్ అసెట్ అంత ఈజీ కాదు, బట్ అంత ఈజీగా బౌన్స్ అవుద్ది. థ్యాంక్ యూ సార్.